Hello guys. All of you. సో అందరూ కూడా వీడియోని ఆఫ్ లో పెట్టుకోండి. ఓకే, సి గైస్, సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్, ఓకే, నేమ్ వచ్చేటప్పటికి సాయి కిరణ్. సో ఇంకా ఇతనితో నేను డిస్కస్ చేయలేదు. నిన్న మనకి ఆఫర్ లెటర్ షేర్ చేశారు, ఇంకా ఫ్రెషర్ కింద జాబ్ వచ్చింది. ఓకే, సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద ఫ్రెషర్ కింద జాబ్ వచ్చింది. అండ్ ఆఫర్ లెటర్ కూడా మనం షేర్ చేసాం, ఆల్రెడీ అప్లోడ్ చేసాం యూట్యూబ్లో. ఓకే, సో ఈ అబ్బాయి మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించి జాబ్ ఎలా వచ్చింది అనేది ఈరోజు మనకి చెప్తారు. అలాగే ఎలా ప్రిపేర్ అయ్యారు, ఓకే, ఫ్రెషర్గా మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్లో జాబ్ రావాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి. సో ఆయనకి బిజీ టైం ఉంది, ఆఫీస్లో ఆయన నిన్నే జాయిన్ అయ్యారు. మన కోసం ఒక 15 minutes టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం అని చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఈ అబ్బాయి ఇచ్చే సజెషన్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ప్లస్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అతన్ని గ్రూప్లోకి మనం తీసుకురావడం జరిగింది. సో నా వాయిస్ మీకు వినపడుతుందా అందరికీ? సాయి కిరణ్, సో మ్యూట్లో ఉన్నట్టున్నారు. సాయి కిరణ్, హలో సాయి కిరణ్, నా వాయిస్ వినపడుతుందా? సో మ్యూట్లో ఉన్నట్టున్నారు, మ్యూట్లో నుంచి ఒకసారి బయటకు వస్తారా? హలో సాయి కిరణ్, మ్యూట్లో ఉన్నారు. ఒక్క నిమిషం అండి, మళ్ళీ రీజాయిన్ అవుతారు అనుకుంటా మేబీ. ఓకే, సాయి కిరణ్, నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. రైట్, సి గైస్, మనకి సాయి కిరణ్ ఉన్నారు. ఓకే, ఆల్రెడీ మనకి ఈయన ఫ్రెషర్ కింద జాబ్ కొట్టడం జరిగింది. సో ఫస్ట్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు బేసిక్గా ఈ జాబ్ మీకు ఎలా వచ్చింది? సార్ అంటే నేను ఫ్రెషర్గా జెన్టెక్ అన్ని కూడా ట్రై చేశాను సార్. ఓకే, ఫ్రెషర్గా ఎక్కడా రాలేదు. అయితే నేను ఒక అంకుల్ ద్వారా రిఫరెన్స్ తీసుకున్నాను సార్. ఓకే, రిఫరెన్స్ తీసుకుని ఆయన ఏంటంటే మా దాంట్లో ఎస్ఏపి ఎండ్ యూజర్ మీద వర్క్ చేస్తున్నారు, నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నువ్వు వచ్చి నేను చెప్తాను, నువ్వు వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వని చెప్పేసి అన్నారు సార్. ఓకే, నేను వెళ్ళి అటెండ్ అయ్యాను సార్. అంటే ఇంటర్వ్యూ అంటే ఆయన ఏమడిగారంటే పలానా రిపోర్ట్స్ దేనికి చేస్తారు అంటే FB60 అంటే ఏంటి, అంటే FB L1 అంటే ఏంటి, L1N అంటే ఏంటి, L3N అంటే ఏంటి, అంటే బేసిక్ అంటే దేనికి యూజ్ చేస్తారు, దేని పోస్టింగ్. ఓకే, సో పోస్టింగ్ ఎలా చేస్తారు అని చెప్పేసి నేను అడిగారు సార్. ఒక్క నిమిషం, సౌండ్ పెట్టించాను, ఎలాగో రికార్డ్ వీడియోలో వినపడుతుంది వాళ్ళకి. సౌండ్. ఓకే, ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో? బేసిక్గా అయితే ఫస్ట్ ఎంట్రీస్ కూడా రాయమన్నారు సార్. కొన్ని ఎంట్రీస్ ఇచ్చి, ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడతారు. కొంచెం ఎంట్రీస్ కూడా ఇచ్చి రాయమన్నారు సార్. ఎంట్రీస్ అడిగారు, జనరల్ ఎంట్రీస్ కూడా అడిగారు సార్. జనరల్ ఎంట్రీస్ లో ఏం అడిగారు? ఏ జనరల్ ఎంట్రీస్ ఎక్కువ అడిగారు మిమ్మల్ని? అంటే జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వస్తుంది ఎంట్రీ, ఓకే, జిఎస్టీ ఎలా పడుతుంది, జిఎస్టీ ఎంట్రీ ఎలాగా, టీడీఎస్ అంటే ఏంటి, టీడీఎస్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ అడిగారు సార్. తర్వాత టీ కోడ్స్ మెయిన్ గా అడిగారు సార్ ఎక్కువ. అంటే టీ కోడ్స్ అడిగారు. టీ కోడ్స్ అడిగారు సార్. టీ కోడ్స్ లో ఏం అడిగారో మీకు? FB60 అంటే ఏంటి, FB70 అంటే ఏంటి, FB60 FB70 బేసిక్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి ఫ్రెషర్ జాబ్ కొట్టడం. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ ఫ్రెషర్ జాబ్. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారా మన దగ్గర? తీసుకున్నాం సార్. 61st బ్యాచ్, 61th బ్యాచ్ మీరు. ఓకే, సో కన్సల్టెంట్ ట్రైనింగ్ కదా 61 అంటే. నాకు తెలిసి అయితే కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎండ్ యూజర్ అంటే చాలా సింపుల్ గా జాబ్ వచ్చింది నాకు తెలిసి. సో మీరు మరి జాబ్ లో ఆన్సర్ చేసేటప్పుడు ఏమన్నా చెప్పలేని పోయినా ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్ కి? లేదు సార్, ఆయన అడిగిన దానికి ప్రతిదానికి టీ కోడ్స్ నేను ముందే చూసుకునే ప్రిపేర్ అయ్యాను సార్. మీరు చెప్పిన టీ కోడ్స్ అన్ని ఓకే అయ్యే అడిగారు సార్. దాని నుంచి ఎక్స్ట్రా ఏం
కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి సార్. ఫ్రెషర్ గా ఈ మాత్రం వస్తే చాలు, ట్రైనింగ్ ఇచ్చి మేము తీసుకుంటాం అని చెప్పేసి ఆయన చూడండి, ఫ్రెషర్ గా జనరల్ గా అయితే ఫ్రెషర్ గా ఎక్స్పెక్టేషన్ ఓన్లీ టీ కోడ్స్, జర్నల్ ఎంట్రీస్, అంత మీద సీన్ ఉండదు అని చెప్పారు. ఓకే, సో ఫ్రెషర్ గా అయితే చాలా సింపుల్. ఎస్ఏపి ఎండ్ యూజర్ లో జాబ్ కొట్టడం చాలా చాలా సింపుల్. ఓకే, మన ఇచ్చే ట్రైనింగ్ మోర్ దాన్ సఫిషియంట్ ఫ్రెషర్ కి అయితే. ఓకే, సో మన ట్రైనింగ్ మీకు ఎలా అయిపోయింది? మన ట్రైనింగ్ అంటే మొత్తం ప్రతిదీ నేను P2P చూసాను సార్, ఆర్ట్ చూసాను, ఓటీసీ మొత్తం 3 టూ టైమ్స్ అన్నాను సార్ నేను. ఒకటి అంటే కన్సల్టెంట్ ప్యారలల్ గా ఆ వీడియోస్ కూడా ట్రై చేస్తున్నారు మీరు. కన్సల్టెంట్ గా అంటే ఎక్స్పీరియన్స్ కావాలని అంటున్నారని చెప్పేసి ఫస్ట్ ఎండ్ యూజర్ గా ట్రై చేసి తర్వాత కన్సల్టెంట్ గా షిఫ్ట్ అవుదాం ప్లాన్ చేసుకున్నారు. ఓకే, సో మన ట్రైనింగ్ సెషన్స్ మీకు ఎలా హెల్ప్ అయినాయి కన్సల్టెంట్ కింద? సార్ మొత్తం వాళ్ళు అడిగి ప్రతిదానికి మనం చెప్పే విధంగా ఉన్నాం సార్. ఏదైనా అంటే ఓకే, సో చెప్తున్నానండి నేను, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. యూజర్ జాబ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా సింపుల్ అని చెప్పాను. ఓకే, సింపుల్. ఓకే, సో ఇతను ఫ్రెషర్ గా అయితే ఇంకా పరమ ఈజీ. ప్యాకేజ్ ఎంత అండి మీది ఇప్పుడు? 2.27 సార్. 2.27. 2.27 అంటే ఎంత అవుతుందండి? 2,20,000. 2,27,000. ఓకే, 2,27,000 అంటే మనకి సంవత్సరానిక? సో పర్ యానం వచ్చినప్పటికి ఎంత అయింది చూడు, 20,000. దగ్గర దగ్గర 19 నుంచి 20, 18, 19 మధ్యలో, అంటే 20,000 పడుతుంది. రానున్న రోజుల్లో 6 months లో ఇంక్రిమెంట్స్ అయ్యే మనకి కన్ఫామ్ గా 25,000 వరకు వెళ్తుందండి ఒక 1 year చూసిన. సో మీరు డొమెస్టిక్ కంపెనీలో జాబ్ వచ్చింది, మీరు అదృష్టం. నిజంగా చెప్పాలంటే డొమెస్టిక్ కంపెనీలో ఎక్కువ వర్క్ ఉంటుంది. ఓకే, ఆల్ పర్ఫెక్ట్ గా గెయిన్ చేయొచ్చు. ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే డొమెస్టిక్ కంపెనీలో పనిచేయాలి. నాకు తెలిసి మీరు చాలా డెడ్ ఈజీగా పనిచేస్తారు, ఎందుకంటే మీరు కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకున్నారు కాబట్టి అక్కడ మీరు చాలా డెడ్ ఈజీగా నేర్చుకుంటారు అనుకుంటున్నా. మరి నేను వర్క్ కూడా చూపించారు సార్. వాళ్ళు ఓన్లీ 2T కోర్స్ వాడుతున్నారు సార్. అంటే నా వాడుతున్నారు. ఓకే, FD16, FD11 అని ఈ రెండే. ఓకే, ఇక్కడ చాలా మంది ఫ్రెషర్స్ ఏంటంటే జాబ్కి వెళ్ళండి అంటే భయపడుతున్నారు. బేసిక్ గా వెళ్ళకుండా ఇక్కడ ఇంకేదో ఉంది అని చెప్పి ఇక్కడే కూర్చొని కాపలా కాసుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు జనరల్ గా? ప్రిపేర్ అయ్యి ఏదొస్తే అది ముందు ఎండ్ యూజర్ గా అయినా, అది శాలరీ కాదు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ముందు ట్రై చేసి జాయిన్ అయిపోవడం బెటర్ ఆప్షన్ ఉంది. ఓకే, ఫ్రెషర్స్ అయితే ఎవరైతే ఉండో, ఫ్రెషర్ అంటే ఫ్రెషరే ఇంకా, కాబట్టి ఇమీడియట్ గా జాబ్ లో జాయిన్ అయిపోవడం అంత ఉత్తమమైన మార్గం ఉండదు. ఫ్రెషర్ అనే వాళ్ళు ఎక్కువ ఆలోచించకూడదు, జాబ్ లో జాయిన్ అయిపోవాలి. నిన్న కాక మొన్న కంప్లీట్ అయింది ఫ్రెషర్ అంటే, అంతనా 2023, 2022, 24లో అయిన వాళ్ళు ఇంకా ఆలోచించొద్దు, జాబ్ లో జాయిన్ అయిపోండి. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే కంపల్సరీగా మరి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెషర్ అన్న వాళ్ళు దేంట్లో దాంట్లో జాయిన్ అయిపోవాల్సిందే ఇమీడియట్ గా. ఒక బ్యాకప్, ఫైనాన్షియల్ బ్యాకప్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? సరే, డే 1, డే 2లో మీరు ఆఫీస్ లో నేర్చుకుంటున్నారు బాగా. మీరు ఎలా ఫేస్ చేశారు? జాబ్ సంబంధించి మీకు చేయగలుగుతున్నారా? ఇప్పుడు మెయిన్గా ట్రైనింగ్ చేస్తున్నా సార్. ఒక చెప్తుంటే మనం పక్కన చేస్తాం. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, పోస్టింగ్ FD50లో వెండర్ మాస్ పోస్టింగ్ ఉండదు సార్. వెండర్ మాస్ అది చేసిన తర్వాత FD11 లో మామూలుగా దాన్ని క్లియరింగ్ చేయడం, నేర్చుకున్నారు కాబట్టి ఇంకా ఎన్ని ఈజీ అయిపోయిందా సార్? అంటే ఆయన చెప్తున్నప్పుడు నేను కూడా కొంచెం చెప్తాను సార్. సేమ్ అంతే, సేమ్ టు సేమ్ డిపో ఇక్కడ ఏమైతే చెప్పుకున్నా అక్కడ అయ్యే ఉంటాయి, అంత మించి ఏమి లేదు. ఎండ్ యూజర్ అంటే ఏమి ఉండదు, సింపుల్. ఓకే, సో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు. ఫ్రెషర్స్ అయితే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారండి. చాలా సింపుల్ గా జాబ్ కొట్టి 20,000, 25,000 ఈజీ కొట్టవచ్చు. ఓకే, ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా, ఇబ్బందులు ఏమన్నా? లేదు సార్, ఇందులో అయితే లేదు సార్. బయట వేరే కంపెనీకి నేను చాలా ట్రై చేశాను సార్. ఓకే, ప్రతిదానికి పెట్టడం, అప్లై చేయడం, వాకిన్స్ కూడా వెళ్ళాను సార్. కానీ అది ఫస్ట్ 1-2 rounds లోనే రావడం. ఏమైంది? ఎందుకు మీరు తిరిగి రావడం జరిగింది 1-2 rounds లోనే? వాళ్ళ కిందే డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే వెంటనే
ఫాస్ట్ గా డైరెక్ట్ క్వశ్చన్స్ చేసేటప్పటికి మనం ఒక్క సెకండ్ అలా లేట్ అయ్యేటప్పటికి వాళ్ళు లీవ్ ఇట్ అంటే వెళ్ళిపోమని సార్. ఓకే. సో మీరు ఎస్ఏపి ఎండ్ యూజర్ కోచింగ్ తీసుకోలేదు, డైరెక్ట్ కన్సల్టెంట్ కోచింగ్ తీసుకున్నారు. ఓకే. సో నాకు తెలిసి కన్సల్టెంట్ నుంచి ఎండ్ యూజర్ కి జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ. ఓకే. బట్ మీరు ఫ్రీ కోర్స్ మాత్రం చదువుకొని వెళ్ళారు. బట్ ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ ఎస్ఏపి ఎండ్ యూజర్ కోసం స్పెషల్ ట్రైనింగ్ జరుగుతుంది. సో కాబట్టి నాకు తెలిసి వీళ్ళైతే ఇంకా తొందరగా జాబ్ కొట్టగలరు. ఓకే. సో కాబట్టి గైస్ తొందరగా జాబ్ కొట్టడానికి మార్గం ఒకటే, కొంచెం మీరు ఓకే ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, ఇంగ్లీష్లో మాట్లాడకపోతే నేనేం చేయలేను. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకటి, మీరు మాట్లాడే మాట పద్ధతి కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలిగితేనే జాబ్ వస్తుంది. ఓకే. అంతేగాని పైన మాట్లాడితే జాబ్ రాదు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అంత సబ్జెక్ట్ నేర్చుకున్నా వేస్ట్ అయినట్టు. ఓకే. ఎందుకంటే జాబ్ కొట్టాలంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా, మినిమం మాట్లాడాలి, ఆ స్కిల్ సెట్ అన్నా ఉండాలి కనీసం. చెప్పండి. వాళ్ళకి కన్వే చేసేలా ఉంటే మినిమం వాళ్ళకి కన్విన్స్ చేసేటట్టుగా వాళ్ళకి అర్థం అవ్వాలి మీరు మాట్లాడే మాట మినిమం. చూడండి చాలా మంది స్టూడెంట్స్ ఓన్లీ కమ్యూనికేషన్ దగ్గరే స్టక్ అయిపోతున్నారు. ఇదే కమ్యూనికేషన్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. వచ్చి చెప్పినందుకు. ఓకే. ఆఫీస్ మరి మనకి ఒక 10 మినిట్స్ మన గురించి కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. మీరు సక్సెస్ అవ్వాలి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్,